ఎస్సీ ఎస్టీకి సంబంధించి రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పేసి ఒక కొత్త కోణం తెర మీదకి వచ్చింది. దీంతో గాంధీ భవన్కు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని ఢిల్లీ పోలీసులు మరి దానికి సంబంధించిన దస్తావేజులు అందజేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? దీంతో పాటు మనతో పాటు మాట్లాడేందుకు గజ్జల కాంతం ఉన్నారు, వారిని తెలుసు. నిజానికి ఈ నోటీసులు జారీ చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? అసలు వక్రీకరించాల్సిన అవసరము కాంగ్రెస్ పార్టీకి ఉందా, సీఎంకు ఉందా లేదా? కాంగ్రెస్ పార్టీకి అలాంటి వర్గీకరించేది లేదు, మా సీఎం గారికి కూడా లేదు, మా రేవంత్ రెడ్డి గారికి అసలు లేదు. ఇది బీజేపీ కావాలని కుట్రకుతంత్రాలు చేస్తున్నది. ఎన్నికల లబ్ధి కోసం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీని భయభ్రాంతులకు గురి చేస్తున్నది. కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నదని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇయల్లో ఎస్టీలై బీసీలై రిజర్వేషన్ తొలగిస్తారనేది వాస్తవమే. మాట్లాడుతున్నాం ఖచ్చితంగా. మీరు ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తొలగిస్తారన్నారు, ఎన్నోసార్లు అన్నారు. 2014 నుండి 2014 నుంచి 2024 దాకా కూడా మీరు రిజర్వేషన్లు తొలగించాలని లక్ష్యం మీది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అధినేత మాట్లాడాడు ఈ రిజర్వేషన్లు తొలగించాలని. అదేవిధంగా బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు మాట్లాడారు. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు మాట్లాడారు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇయాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కూడా మాట్లాడాడు, ఈ రిజర్వేషన్లు తొలగిస్తాము, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేస్తాము, తొలగిస్తామని చెప్పారు. ఇది వాస్తవం కాదా? టీపీసీసీ సెల్కి సంబంధించి ట్విట్టర్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. అందుకే మేము నోటీసులు జారీ చేస్తున్నామని చెప్పారు. ఢిల్లీ నుంచి రావాల్సిన అవసరం ఏమొచ్చిందయా? ఢిల్లీ నుంచి వెళ్ళి పోలీసులను పంపిస్తే మా ముఖ్యమంత్రిని బెదిరించాలని. మా ముఖ్యమంత్రికి తెలంగాణలో 4 కోట్ల మంది మద్దతున్నారు. ఎస్టీలు బీసీలంతా మొత్తం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతున్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటారు. మీ నోటీసులతో భయపడేది ఇక్కడ ఏమి లేదు. ఎందుకంటే మా రాహుల్ గాంధీ గారిని గట్లే బెదిరిస్తున్నారు, మా ముఖ్యమంత్రి గారిని బెదిరిస్తున్నారు. బెదిరింపులకు భయపడేది లేదు. దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలందరూ కూడా రాహుల్ గాంధీ గారికి అండగా ఉంటారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటారు. రిజర్వేషన్లు అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం అంటే ఇదేనా? రాజకీయాలు చేస్తున్నారు. ఈ రిజర్వేషన్లు తొలగించాలని కుట్రకుతంత్రం ఇప్పటికి కూడా మేము చెప్తున్నాము. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఖచ్చితంగా మళ్ళీ కేంద్ర ప్రభుత్వము బీజేపీది వస్తే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తొలగించాలని చూస్తున్నది వాస్తవం. దీని మీద దమ్ముంటే 5 కేసులు పెట్టుకోండి. మీ అన్నయ్య రికార్డ్స్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, సోషల్ మీడియాలో వచ్చినవి ఉన్నాయి, మీడియాలో వచ్చినవి ఉన్నాయి, పేపర్లు వచ్చినవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఎస్సీల రిజర్వేషన్ తొలగిస్తారనేది వాస్తవం కదా, ఎస్టీ రిజర్వేషన్ తొలగిస్తారనేది వాస్తవం కదా, బీసీల రిజర్వేషన్ తొలగిస్తారనేది వాస్తవం కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తారనేది వాస్తవం కదా. ఇవన్నీ వాస్తవాలు. వీటన్నిటిని తొలగిస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీగా కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, మీరు కోర్టుకు ఏమైనా ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? ఇప్పటి వరకు ఏమైనా ఫిర్యాదులు చేశారా? ఖచ్చితంగా ఈ మరో తిరుగుబాటు జరగబోతుంది. ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఖచ్చితంగా దీనికి తగిన జవాబు మా లీగల్ సెల్ అడ్వకేట్స్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జవాబు ఇస్తుంది. ఖచ్చితంగా దీనికి ఈ నోటీసులకు భయపడేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు, ఈ తెలంగాణ ప్రజలకు కూడా లేదు. తిరుగుబాటు ఖచ్చితంగా అవుతుంది. మీరు అన్నది వాస్తవం. ఇప్పుడు నోటీసులు పంపించారు కదా, దీంతోనే మొదలవుతుంది. నోటీసులు ఇది తెలంగాణ ప్రజలకు తీసుకెళ్తాం, దేశ ప్రజలకు కూడా తీసుకెళ్తాం. మీరేం చేస్తారో చెయ్యండి. మీ చేతిలో అధికారం ఉన్నదని, కేంద్రంలో అధికారం ఉన్నదని బెదిరిస్తే భయపడడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు, తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజలకు మీకు ఏం చెప్పదలుచుకున్నా? బీజేపీ పార్టీ ఇలా చేస్తుంది, నోటీసులు జారీ చేస్తుంది, లేదా ఒక అంశాన్ని అడ్డం పెట్టుకొని ఇలా మానసికంగా లేదంటే శారీరకంగా క్షోభకు గురి చేసే అవకాశం ఏముంది? అది చెయ్యాలనే కదా, అది చెయ్యాలనే మానసిక క్షోభకు గురి చేయాలని, భయభ్రాంతులకు గురి చేయాలని రాష్ట్రంలో కేంద్రంలో. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది, రాష్ట్రంలో ఏర్పడ్డది, రేపు కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పడబోతుంది. 300 సీట్లు కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. కాబట్టి వాళ్ళకి భయం కలిగింది. కేంద్రంలో వాళ్ళ అధికారంలోకి వస్తే మొత్తం ఈ బట్టబయలు చేస్తారు. వాళ్ళు రాసుకున్నటువంటి మేనిఫెస్టో రాసుకున్నటువంటి అన్నీ బయటపడతాయి. వాళ్ళు సీక్రెట్గా రాసినటువంటి డాక్యుమెంట్స్ కూడా బయటకు వస్తుంది. అందుకోసమే వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. వాళ్ళకు మస్తింతం లేకుండా పోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని దేశంలో బెదిరించాలని చూస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా బెదిరించాలని చూస్తున్నారు. కానీ వీటికి భయపడడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. ఖచ్చితంగా
ప్రజలందరూ అండగా ఉన్నారు. రిజర్వేషన్లు తీసేస్తారంటే మేము ఎందుకు కుక్కుంటామయ్యా? ఎస్సీలము, ఎస్టీలము, బీసీలము ఎందుకు కుక్కుంటాం? ఎవడు మీ అబ్బగిట్ట రాసిండా? ఏది నరేంద్ర మోడీ అబ్బగిట్ట రాసిండా భారత రాజ్యాంగాన్ని? లేకుంటే కేంద్ర హోంమంత్రి అయ్యగిట్ట రాసిండా భారత రాజ్యాంగాన్ని? నువ్వెవడయ్యా తీసేయడానికి? ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో సకల సంపదను సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. ఇలా దేశ ప్రజలందరూ కూడా దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిండ్రు. వాళ్ళందరూ ఖచ్చితంగా తిరుగుబాటు జరుగుతుంది. ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఖచ్చితంగా బీజేపీ పార్టీని ఈ దేశంలో భూస్థాపితం చేస్తారు. ఖచ్చితంగా ఖబర్దార్. మీరు గిట్ట రిజర్వేషన్ల జోలికి వస్తే ఎస్సీలు, ఎస్టీ, బీసీలము ఒట్టుగలేము, గాజులు పెట్టుకోలేము. ఇక్కడ ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం. మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నాం. 3 రోజుల మా భవిష్యత్ కార్యాచరణ కూడా ఖచ్చితంగా ప్రకటిస్తాం. మా ఎస్సీలు, ఎస్టీలు, బీసీల భవిష్యత్ కార్యాచరణ 3 రోజులలో ప్రకటించబోతున్నాం. మా రిజర్వేషన్ తీసేస్తారన్న విషయం వాస్తవం. ఇది బయటపడ్డదని మీ ఎంపీ ఎన్నికల్లో ఇదే అంశాన్ని నోటీసులు జారీ చేసిన అంశాన్ని తీసుకెళ్తే కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. మా కాంగ్రెస్ పార్టీ కదా 14 సీట్లు గెలిచేది తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 14 సీట్లు గెలుతుంది. దేశంలో మొత్తం 300 సీట్లు వస్తున్నాయి కాంగ్రెస్కు. ఖచ్చితంగా బీజేపీ అదే భయపడుతుంది. 300 సీట్లు కాంగ్రెస్ గెలవబోతుందని, కాంగ్రెస్ కూటమి గెలవబోతుందని అలా భయం అదే కదా. ఆ భయపడే కదా ఈ నోటీసులు ఎందుకయ్యా భయపడుతున్నారు? భయపడే కదా నోటీసులు పంపించింది. వాళ్ళకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నది, సర్వేలు చెప్తున్నాయి. ఈ దేశంలో కాంగ్రెస్ కూటమికి 300 సీట్లు రాబోతుంది. కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారు. కాబట్టి వాళ్ళు ఓటమి భయంతోనే ఇటువంటి నోటీసులు జారీ చేశారా? ఓటమి భయంతోనే కాంగ్రెస్ కూటమి 300 సీట్లు వస్తున్నాయి. ఆ భయం అనేది వాళ్ళకు ఉంది. రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నాడు కాబట్టి ఆ భయం వాళ్ళకు ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రక్షణ, అన్ని వర్గాలకు రక్షణ. ఈ రిజర్వేషన్లు మళ్ళీ పెంచుతారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు బాగుపడతారు. కాబట్టి వాళ్ళు కుతంత్రాలు చేసి ఈ నోటీసులు పంపి ఈ ఎస్సీలు, ఎస్టీ, బీసీలు బైకి రాకుండా, ఆర్థికంగా సామాజికంగా ఎదగకుండా చేయడంకే ఈ కుతంత్రాలు చేస్తుంది బీజేపీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద కుట్రలు కుతంత్రాల్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీని ఒకవైపు దెబ్బ కొట్టాలన్న ఆలోచన కొద్ది ఇలాంటి నోటీసులు జారీ చేసేది తప్ప దీని వెనకాల ఏం లేదు. మరొక వైపు కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫోటో స్టూడియో.